నమస్తే, వెల్కమ్ టు V5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రజాపాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరుడు. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జయశంకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రాహుల్ శర్మ. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డ్స్ మరియు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఖమ్మం జర్నలిస్టులకు చిరకాల కోరిక అయినటువంటి ఇళ్ల స్థలాలు ప్రభుత్వం ఇయ్యాలంటూ ఖమ్మం జడ్పీ సెంటర్లో నిరసన వ్యక్తం చేసిన జర్నలిస్టులు గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు మెమోరాండం ఇచ్చి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జర్నలిస్టులు మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలను త్వరితగతిగా పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇళ్ల స్థలాల పరిష్కారం చేయని యెడల రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. దినోత్సవం 75వ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా జర్నలిస్టులు ఖమ్మం జర్నలిస్టులంతా నిరసన కార్యక్రమం తెలియజేయటం బాధగానే ఉన్నప్పటికీ తప్పని పరిస్థితుల్లో చేస్తున్నాం అనేది అర్థం చేసుకోవాలని కోరుతూ ఖమ్మం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కోరిక 2 దశాబ్దాలుగా దీర్ఘకాలిక పోరాటాలు చేస్తున్నాం. ఈరోజు చేతికొచ్చినటువంటి ల్యాండ్ని మనకు అప్పగించడంలో ప్రభుత్వం నాన్సుడు తాత్సార వైఖరి అవలంబిస్తుంది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పటికైనా ప్రభుత్వం పెద్దలు ఈ జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు, మనం గౌరవనీయులైనటువంటి డిప్యూటీ ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, గౌరవనీయులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఖమ్మం జర్నలిస్టు పక్షాన చేసే విజ్ఞప్తి ఒకటే. మంత్రులు మీరు ముగ్గురు మంత్రివర్గంలో ఉన్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఖమ్మం జిల్లా కూడా అభివృద్ధి పదంలో పరుగులు పెట్టుద్దని విశ్వాసం ఉంది. ఆ క్రమంలోనే ఆ నేపథ్యంలోనే ఖమ్మం జర్నలిస్టులు కోరుకునేది ఏంటంటే ఇళ్ల స్థలాలు కావాలని. అది కూడా ఎప్పటి నుండో ఉన్నటువంటి ఇది. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించినటువంటి భూములను జర్నలిస్టులకు అప్పగించాలని, జర్నలిస్టులకి గూడు కల్పించాలనే ఉద్దేశంతో తలాచారుడి జాగా ఇవ్వాలని కోరుతున్నాం. ఈ మిగతా పౌర సమాజాన్ని, రాజకీయ పార్టీలని, ప్రజా సంఘాలని అవసరమైతే అన్నింటినీ కలుపుకొని దిగ్బంధనం చేయడానికైనా వెనకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ, గణతంత్ర దినోత్సవం సందర్భంగా మనందరం ఈ దేశ ప్రజలు ఎట్లయితే పండగ జరుపుకుంటున్నారో అలాంటి పండగని మనం జర్నలిస్టులను జరుపుకోవాల్సినటువంటి ఈ సమయంలో ఇవాళ జర్నలిస్టులు ఇళ్ల స్థలాల కోసం ఈ రోజున రోడ్డు మీద ఎక్కామంటే ఇది రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఈ జిల్లాలో ఉన్న 3 మంత్రులు కూడా సిగ్గుచేటుకరమైనటువంటి చర్య. ఈ పరిస్థితి రావటం 3 మంత్రులుగా ఈ జిల్లాలో ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఈ జిల్లా అభివృద్ధి చెందిద్ది, అలాగే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం అవుతాయని మేము ఆశించాం. కానీ గతంలో ఒక కేబినెట్, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ చేసిన తీర్మానానికి విలువ లేకుండా ఇవాళ తీర్మానానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. గతంలో 23 ఎకరాల 2 గుంటల భూమికి కేబినెట్ ఆమోదం చెప్పింది. ఆ భూమిని తక్షణమే జర్నలిస్టులకు ఇవ్వాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తక్షణమే అందజేయని ఎడల మేము ప్రత్యక్ష కార్యాచరణకు మీరు మంత్రులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా తెలియజేస్తున్నాం. జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పాలనలో రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను నేటి నుంచి శ్రీకారం చుట్టగా ఈరోజు కొడకండ్ల మండలం నీలిబండ తండాలో పైలట్ ప్రాజెక్టుగా అర్హత గల రైతులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారులకు అర్హత పత్రాలను అందజేసిన పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ ప్రజాపాలనలో జనవరి 26 నుండి 4 పథకాలను అర్హత గల లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని, మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 7 లక్షల కోట్ల అప్పు ఉన్నా కూడా వెనక్కి తగ్గకుండా ఒక్కో పథకాన్ని సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తూ వస్తున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు వస్తాయని, అంతేగాని అనర్హులకు ఇవ్వబోమని, అనర్హులకు పథకాలను ఇచ్చినట్లయితే నేరుగా వచ్చి నాతో చెప్పండి
కాకుండానే వచ్చే స్థానిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసే సర్పంచులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తహసీల్దార్ చంద్రమోహన్, తొర్రూరు ఏఎంసీ చైర్మన్ హనుమాండ్ల తిరుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ధరావత్ సురేష్ నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వము మొత్తము 4 పథకాలని లాంచ్ చేయడానికి కోసం అని చెప్పి మండలానికి ఒక ఊరినైనా తండనైనా ఎంచుకోవడం జరిగింది. అందులో కొడకండ్ల మండలంలో మన నీలిబండ తండని ఎంచుకోవడం చాలా అదృష్టము. అంతేకాదు మన నీలిబండ తండలని అదృష్టంగా అనుకోవాలి. వేరే ఊర్లో వేరే తండలో కూడా అందరు మాకొస్తే బాగుండాలి అనుకుంటారు. ఇది ఒక నిరంతర ప్రక్రియనే. అన్ని ఊర్లకు కూడా ఇది వస్తుంది. కాకపోతే ఈ రోజు కేవలం ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఒక ఊరికి మాత్రమే అన్నందుకు ఇట్లా పెట్టినాము. రేషన్ కార్డులు ప్రభుత్వం ఎప్పుడు కూడా నిరుపేదలకి, పేదవాళ్ళకి మంచి జరగాలని చెప్పి సంకల్పంతో ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనికి మీరందరూ కూడా తోడుండాలి. మన ప్రభుత్వం చేసి మంచి పనులలో మీరు అందరు అండగుండాలని కోరుకుంటున్నా. అర్హులైన వాళ్ళకి మటుకు అన్ని ప్రభుత్వ పథకాలు తప్పకుండా వస్తాయండి. అధికారులకు చెప్పేది ఒక్కటే, పేదవాళ్ళకి ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఇల్లున్న వాళ్ళకి ఇల్లు, లేకపోతే ఇంకేదైనా అర్హులు కాని వాళ్ళకి ఇంకేమైనా ప్రభుత్వ పథకాలు వస్తే మటుకు నేనైతే అస్సలు ఊరుకునేది లేదు. మీకు కూడా ఎక్కడ ఇబ్బంది కలిగినా మీరు వచ్చి ఖచ్చితంగా చెప్పండి. అంటే ఉన్న వాళ్ళకే మళ్ళీ ఏమైనా పెట్టేయడమో, లేకపోతే అర్హులైన వాళ్ళకి రాకపోవడము ఇట్లాంటివి ఉంటే మీరు ఎప్పుడైనా వచ్చి చెప్పొచ్చు. తప్పనిసరిగా నేను యాక్షన్ తీసుకుంటా వాళ్ళపైన. మీరందరూ కూడా ఆ రోజు నన్ను గెలిపించిండ్రు. ముఖ్యంగా ఎస్టీలు అయితే ఒక్కటై మొత్తం అందరూ మీరంతా ఒక్కటై ఓట్లేసిండ్రు. మీ రుణాన్ని ఎప్పుడు కూడా ఇదిగా ఉంచుకోము. తప్పకుండా మీ రుణాన్ని తీర్చుకుంటా. తండాలు అన్ని పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్న ప్రతి తండాల వాళ్ళకి మేము రుణపడి ఉన్నాం. ఊర్లలో క్లెయిమ్ అనుకోకండి, వాళ్ళకి కూడా ఉన్నాం. హనుమకొండ జిల్లా పరకాల మండలం పైడిపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు భరోసా, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డ్స్ మరియు ఇంద్రమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరకాల శాసనసభ్యులు రేపరి ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. బయట రోడ్ల మీద మాట్లాడుకోవడం అనట్లేను. మీ ఆత్మకు మీరు పరిశీలించుకుంటే చాలు. అదొకటే నేను మిమ్మల్ని అందరినీ కోరేది. ఇప్పుడు నేను అడుగుతున్న వాళ్ళని అన్న లుచ్చానో లచ్చానో అన్నవని నేను ఒకటే అడుగుతున్నా. మీరు 2014లో 2 పడకల ఇళ్ళు కట్టిస్తామని అన్నారు. ఎంతమందికి వచ్చినాయి? చేతులు లేవండి. ఇక్కడ వచ్చినాయి ఎవరికన్నా? కాదు నాయన, నేను అడిగిన దానికి ఎస్ఆర్ నువ్వు చెప్పండి అంతే. నేను అందరించి ఏమన్నా మీ ఆత్మకే ఉపయోగపెడతాను. నేను అందరించి అన్న లుచ్చా ఎవడు అచ్చా ఎవడు అనేది మీరే నిర్ణయించుకోండి అని చెప్పాను. నేను అందరించి నేను ఆ వ్యక్తి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. నేను నా స్థాయి నేను దిగదలుచుకోదలుచుకోలేదు. విషయము 2014 2 పడకలు ఇల్లు ఇస్తానన్నావు. 2018 వచ్చే వరకు 5 లక్షలు ఇస్తానన్నావు. 2018 మన 23 ఎన్నికలు వచ్చేవరకు ఏమో 3 లక్షలు ముచ్చటగా ఇస్తా, ఇల్లు కట్టుకోండి అని చెప్పి గృహలక్ష్మి అని ఓ పేరు పెట్టుకొని అంటివి. ఒక తప్పు వాయ, 2 తప్పు వాయ, 3వ తప్పు కూడా. ఇంకా వీళ్ళకి మాట్లాడే హక్కు ఉన్నదా చెప్పు? ఏ తప్పు చేయనోడు మమ్మల్ని తిడితే మేము ఒప్పుకుంటాం. సర్వ తప్పులు చేతివి. అంతేందుకు మీరు ఇంకోటి కూడా ఆలోచించాలి. ఇంటికో ఉద్యోగం అన్నాడు, వచ్చిందా? 3 ఎకరాల భూమి అన్నది వచ్చిందా? మరి ఏం చేసినావు? దళిత బంధువు అనేది వచ్చిందా? ఏమన్నా రుణమాఫీ అన్నారు. 2014 లక్షల రూపాయల మాఫీ అన్నారు. మీ అసలు మాఫీ అయిందా? 5 సంవత్సరాలు ఇచ్చుకుంటూ పోతివి, అవి వడ్డీలకే సరిపోయాయి. అవునా కాదా? మళ్ళీ 2018 లక్షల రూపాయలు అంటివి 5 సంవత్సరాలు ఇచ్చుకుంటూ పోతివి, అవి వడ్డీకే సరిపోయాయి. మళ్ళీ అసలు అట్నే ఉన్నాయి కదా. ఇవాళ ఈ రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారి యొక్క ప్రభుత్వం ఇవాళ ఇచ్చే రుణమాఫీ ఎక్కడిదయ్యా అంటే మళ్ళీ 2018లో రెన్యువల్ చేసుకొని 2023 వరకు ఉన్న వాళ్లకు ఆ రెన్యువల్ చేసుకున్న వాటికే మనం ఇస్తాం. ఆ రెన్యువల్ ఏమైనాయి? అసలే అయినాయి, వడ్డీలకు పోయినాయి. అసలు అట్నే ఉండిపోయింది. ఇంకా దాంట్లో కొంత వడ్డీ యాడ్ అయ్యి మళ్ళీ 2018లో మళ్ళీ ఖాతా మార్పిడి జరిగింది.
అంతే కదా, ఈ కాగితం మీద తీసి మళ్ళీ ఈ కాగితం మీద అంటే అంటే 2014లో ఉన్న అప్పు తీరినట్ట అట్నే ఉన్నది కదా, ఇంకా కొంత వడ్డీ కలిసే. కానీ ఇవాళ మనం సంవత్సర కాలం అయినప్పుడు సంవత్సరం ఒకటేసారి మొత్తం 2 లక్షల వరకు 21,000 కోట్లు అప్పు తీర్చింది ఈ ప్రభుత్వము. అవునా కాదా? అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉన్నాయి కదా మీకు. ఇప్పుడు మళ్ళీ కొత్త అప్పులు తీసుకుంటారు కదా. ఇప్పుడు తీసుకునేది కొత్త అప్పులే కదా, మళ్ళీ పాత అప్పులు అయితే ఏం లేవు కదా, మొత్తం బుక్ అడ్జస్ట్మెంట్ అయితే ఏం లేదు కదా. మరి ఎవడు లుచ్చా ఎవడచ్చా? రెండోది ఇవాళ మనం ఇక్కడ చూసినాము, కరువు పని చేసిన పైసలు కూడా అలానే చూసుకున్నారు. నాయన నీ దండం పెడతా, కొంచెం నన్ను చెప్పుకొని నాకు ఒక అవకాశం వచ్చింది చెప్పుకోవడానికి. నేను వాళ్ళందరినీ లుచ్చేవాడు అచ్చేవాడు అడగడానికి అవకాశం వచ్చింది, కొంచెం సహకరించరాదే నాయన. ఓకే సార్. రెండోది చూస్తే ఇవాళ మన వాళ్ళు లెక్క తీసింది ఇక్కడ 122 ఇళ్ళు మీకు శాంక్షన్ అయినట్టే. ఇక్కడ శాంక్షన్ అంటే ఒకటేసారి రావు, ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం ఇట్లా 5 సంవత్సరాల లోపల మొత్తం కంప్లీట్ చేసే వ్యవస్థ. ఇప్పుడు ఇంకా వారమో 10 రోజుల తర్వాత వచ్చి ముగ్గులు పోతాం మళ్ళీ నేను. అది కూడా ఎందుకు అని అంటే మనకు మొదటి స్థానం వచ్చింది 3,500 ఇళ్ళు అన్నప్పుడు అక్కడ కొన్ని అన్ని గ్రామాలకు ఇవ్వాలి కదా మనం, ఇచ్చుకొని ఇట్లా 5 సంవత్సరాలు. కానీ బట్టి తేల్చినాం, లెక్క అయితే తేల్చినాం మేము. మాకు ఒక లెక్క వచ్చేసింది 122 ఇళ్ళు ఈ గ్రామంలో మొత్తం వెరిఫై. అంతేనా ఆర్డీఓ గారు? 2 మీకు ఇచ్చినాడు. మరి ఇప్పుడు లుచ్చేవాడు వచ్చేవాడు ఇక అదే అయిపోయింది. ఇవాళ మనం చూస్తున్నాము మిగిలినది. ఇప్పుడు మనం చూస్తే రైతు రుణమాఫీ వచ్చి మీ గ్రామంలో 427 మంది రైతులకు 633 ఎకరాలకు అయితే రైతు భరోసా ఇవాళ 38,01,484 లెక్క చేసి పెట్టేసినాం. ఇప్పటికే మీకు 6,000 మీ ఖాతాలో పడి ఉంటాయి, చూసుకోండి. పడ్డాయా లేదా? ఇవాళ వస్తాయి 8%. ఇప్పుడు అక్కడ గూడపాటు మాట్లాడింది కదా, గూడపాటు పడ్డాయి. మీరు కూడా మరి చూసుకోలేదు అనుకుంటా, మీకు కూడా పట్టి ఉండాలి, లేకుండా పడతాయి. 100% పడిపోతాయి. రెండవది మళ్ళీ మనం అట్లా చూస్తే ఇంద్రమ్మ వరంగల్ జిల్లా 76వ గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని వరంగల్ చౌరస్తాలోని ఆర్యవైశ్య సంఘం భవనం ముందు త్రివర్ణ పతాక జెండాను మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు ఎగురవేశారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాసవి మాత, మహాత్మా గాంధీ, అమరజీవి, పొట్టి శ్రీరాములు విగ్రహాలను ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుండా ప్రకాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్యవైశ్యులు కుల దైవమైన వాసవి మాత విగ్రహాన్ని ప్రతిష్ఠించడం చాలా ఆనందంగా ఉందని, వాసవి మాత విగ్రహం వల్ల ఈ స్థల విశిష్టత పెరుగుతుందని, రాబోయే 100 సంవత్సరాల వరకు కమిటీ సభ్యుల పేర్లు చిరస్మరణీయంగా ఉంటాయని ఆయన తెలిపారు. అలాగే ఆర్యవైశ్య సోదరి మనందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం. ఈరోజు ఎంతో ఆనందోత్సవాల మధ్య ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం జరుపుకున్నది. ప్రజలు పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొన్నారు. అంతేకాక ఈరోజు ఆర్యవైశ్యుల కులదైవం జగజ్జనని శ్రీ వాసవి మాత అమ్మవారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా ఎంతో ఆనందోత్సవాల మధ్య ఒక పండుగ వాతావరణంలో అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని దాన్ని అద్భుతంగా కార్యక్రమాన్ని జరుపుకోవడం జరిగింది. అలాగే పూజ్య బాపూజీ ఆయన నాయకత్వంలో భారతావని అంతా ఒకటే ఒక త్రాటి మీదకి వచ్చి బ్రిటిష్ పాలకుల గుండెల్లో దడ పుట్టించి వెన్నుముకలో వణుకు పుట్టించి భారతదేశాన్ని స్వాతంత్రం సంపాదించినటువంటి చరిత్ర సాధించినటువంటి పూజ్య బాపూజీ యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈ సందర్భంగా జరిగింది. అంతేకాక పొట్టి శ్రీరాములు భాషా సంయుక్త రాష్ట్రాల కొరకై 56 దినాలు నిరార దీక్ష, అమరణ నిరార దీక్ష పూని ప్రాణత్యాగం చేసి ఈ తెలుగు రాష్ట్రాల సాధనలో కీలక పాత్ర వహించినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు యొక్క విగ్రహావిష్కరణ కూడా ఈరోజు జరిగింది. ప్రజలు పెద్ద ఎత్తులో పాల్గొన్నారు. వారందరికీ నేను ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.
వరంగల్ జిల్లా ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి చెప్పాలని వరంగల్ మార్వాడి సంఘ నాయకులు రాజేష్ ఉపాధ్యాయ యువతకు పిలుపునిచ్చారు. 76వ ఘన స్వాతంత్ర వేడుకలు పురస్కరించుకుని వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా, పోచం మైదాన్, ఎంజీఎం సర్కిల్, బట్టల బజార్ ఫ్లైఓవర్ మీదుగా అండర్ బ్రిడ్జి వరకు అభిషేక్ నాగల్ ఆధ్వర్యంలో తిరంగా యాత్ర భాగంగా జాతీయ జెండా ప్రదర్శిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ తిరంగా యాత్రలో పెద్ద ఎత్తున యువత, వివిధ వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము అందరం తిరంగ యాత్ర నిర్వహిస్తున్నాం. మొత్తం వరంగల్, హన్మకొండ, 5 సిటీస్ కలిపి స్టార్ట్ చేయబోతున్నాం. రానున్న రోజులలో ఇంకా అద్భుతంగా చేస్తున్నామని మేము కోరుకుంటున్నాము. మొట్టమొదటిగా నేడు 76వ గణతంత్ర దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మరి నగర ప్రజలు వరంగల్, హన్మకొండ, కాజీపేట అందరి ఆధ్వర్యంలో నేడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క తిరంగా యాత్ర తీయబడుతుంది. అది యొక్క వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా, పోచా మైదాన్, ఎంజిఎం మరియు ఫ్లైఓవర్ నుంచి ముగింపు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ వరకు అవుతుంది. కావున రాబోయే రోజు యూత్ అందరూ దేశపైన దేశభక్తి పెరగాలి, యూత్లలో కూడా ఒక కాన్సెప్ట్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియా ఉండాలని చెప్పి ఒక ఆశతోని ఈ మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి అందరూ దీన్ని సహకరించాలి. ఈ ర్యాలీలో పాల్గొన్న వారిలో వ్యాపారస్తులు, ప్రొఫెసర్లు మరియు జర్నలిస్టులు, పాత్రికేయ విలేకరులు కూడా ఉన్నారు. పేరు పేరున అందరికీ ధన్యవాదం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సోంపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజాపాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి రైతు భరోసా, రైతు ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డ్స్, ఇందిరమ్మ ఇళ్లు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అందజేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా శ్రీకారం చుట్టడం చాలా సంతోషకరమని, తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేద కుటుంబాలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అందిస్తామని, జాబితా లిస్టులో పేరు రాని వారు ఎవరూ నిరుత్సాహపడకూడదని ఈ పథకాలు నిరంతరం ప్రక్రియ అని తెలిపారు. గత ప్రభుత్వ 10 ఏళ్ల పాలనలో పెళ్లైన ఏ నూతన జంటకు రేషన్ కార్డు ఇవ్వలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా గెలిచిన ఏడాదికే కొత్త రేషన్ కార్డులు ప్రజలకు అందజేస్తున్నామని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ప్రజలకు పథకాలను అందిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి, కేబినెట్ మంత్రులకు నియోజకవర్గ ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. వస్తుందో రాదో బెంగపెట్టుకోవద్దు, ఎవరు బాధపడవద్దు. ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు తీసుకొచ్చారు. ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీరు కోరుకున్నారు. మీరు తీసుకున్న ప్రభుత్వం మీ ముందుంది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యంలో ఒకదాని తర్వాత ఒక పథకం అమలు చేస్తూ మన గవర్నమెంట్ ముందుకు పోతా ఉంది. ఇందిరమ్మ ఇళ్ల విషయంలో సోంపల్లిలో అట్టడుగున ఉన్నటువంటి పేదవాళ్ళు, సెంటు భూమి, వ్యవసాయ భూమి లేని వాళ్ళు, ఎవరైతే రెక్కల మీద బతుకుతా ఉన్నారో, వికలాంగుల కుటుంబాలు, భర్తలు చనిపోయిన కుటుంబాలు, సెంటు వ్యవసాయ భూమి లేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు ఇవాళ మనం మంజూరు చేసినాం. ఇంకా మిగిలిపోయిన వాళ్ళకు కూడా ఇస్తాను. అదే కాకుండా రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఇవాళ రేషన్ కార్డులు గతంలో ఎవరు ఇవ్వలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. మళ్ళీ మొన్నటి దాకా ఉన్న వాళ్ళు ఎవరు ఇవాళ రేషన్ కార్డులకు సంబంధించి కూడా ఈ యొక్క గ్రామ పంచాయతీలో ఈ రోజున కొత్త రేషన్ కార్డులు కూడా మనం మంజూరు ఇస్తా ఉన్నాం. 44 మందికి కొత్త రేషన్ కార్డులు 40 మందికి ఇస్తా ఉన్నాం. ఈ కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు మంజూరు పత్రాలు తీసుకున్న తర్వాత మీ అందరికీ కొత్త రేషన్ కార్డు పొందిన ప్రతి కుటుంబానికి సన్న బియ్యం మన గవర్నమెంట్ ఇవ్వబోతా ఉంది. నిర్ణయం తీసుకుంది. ఇక దొడ్డు బియ్యం కనపడవు, సన్న బియ్యం మీకు కొత్త రేషన్ కార్డులో కుటుంబంలో ఒక వ్యక్తికి 6 కేజీల చొప్పున, కుటుంబంలో 5గురు ఉంటే 5 6 30 కేజీలు చౌకా దుకాణాలు నెల వస్తాయి. 4 వ్యక్తులు ఉంటే 24 కేజీలు సన్న బియ్యం కొత్త రేషన్ కార్డులో రాబోతా ఉంది. పాత రేషన్ కార్డు దారులు కూడా అందులో ఏదైనా పేరు ఎక్కించాలన్నా, పేరు తొలగించాలన్నా గ్రామ సభలో మీరు ఇచ్చే ఉంటారు, అధికారులు చెప్పే ఉంటారు. కాబట్టి పాత రేషన్ కార్డు కూడా అందులో పేరు తీసేయాలన్నా, కొత్త పేరు ఎక్కియాలన్నా ఆ ఇష్యూబాటు కూడా ఉంది. అవి కూడా మీరు అధికారులకు మీరు తెలియజేయవచ్చు. ఈ రకంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులకు సంబంధించి ఇక రైతు భరోసా అనేది ఇవాళ ప్రారంభం చేసుకున్నాం. ఈ అర్ధరాత్రి నుంచి రైతు భరోసాలో ఎవరైతే అసలైన రైతు, పంట పండించే రైతు, పంటకు యోగ్యమైన భూములు ఎవరికైతే ఉన్నాయో, ఎవరైతే పంటలు పండిస్తా ఉన్నారో ఖచ్చితంగా పంట పండించే రైతుకి రైతు భరోసా ఇవ్వాలని మన గవర్నమెంట్ నిర్ణయం చేసింది.
ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డబ్బులు పడతాయి. మీరే మేస్త్రిని మాట్లాడుకొని ఇందిరా మిల్లు కట్టుకోవాలి. అధికారులు దగ్గర ఉండి ఇందిరా మిల్లు కట్టిస్తారు. ఇందిరా మిల్ల విషయంలో ఏమైనా రూములు చిన్నగా ఉంటే రూము పెద్దగా కావాలంటే నాకు చెప్పండి. కలెక్టర్ గారు పర్మిషన్ తీసుకొని మీరు అనుకున్నంత విధంగా రూమ్ ఎంత ఎడల్పు అంత ఎడల్పు ఉండే విధంగా పర్మిషన్ తీసుకొని మీకు నచ్చే విధంగా ఇక్కడ కూర్చున్నటువంటి నా అక్కలు నా చెల్లెళ్ళు ఇందిరమ్మ ఇల్లు నచ్చే విధంగా మెచ్చే విధంగా రూము కొలతలు పెంచడానికి కలెక్టర్ గారితో మాట్లాడి మీకు పర్మిషన్ ఇప్పించే బాధ్యత నాది అని మీకు మాటిస్తా ఉన్నా. ఎందుకంటే ఇందిరమ్మ ఇల్లు జీవితాంతం ఉంటాం, జీవితాంతం మనం ఉండే ఇల్లు. మీరు కూడా మీరు నచ్చే విధంగా మెచ్చే విధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఈ విషయంలో నాది బాధ్యతను మీకు మాటిస్తా ఉన్నా. వర్ధనపేట అర్హులకు ప్రభుత్వ పథకాలను చేరవేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు మంత్రి కొండా సురేఖ. వరంగల్ జిల్లా వర్ధనపేట మండలం వెంకట్రావుపల్లెలో నిర్వహించిన ప్రజాపాలన 4 పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. మాది మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వమని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని ఈ సందర్భంగా మంత్రి సురేఖ స్పష్టం చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎప్పుడో పెట్టుంటాం. దాదాపు 10 సంవత్సరాల తర్వాత ప్రజల సమస్యలను ప్రజల ద్వారానే విని ప్రజల ద్వారానే పరిష్కరించాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేసి మళ్ళీ ముందుకు ఈ ఇందిరమ్మ రాజ్యం రావాలి అని మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి మీరు తీసుకొచ్చారు. కాబట్టి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మరి ఏవైతే హామీలు ఇచ్చారో అవన్నీ నెరవేర్చాలనేటువంటి ఒక లక్ష్యంతో కంకణబద్ధుడై మన రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క హామీని కూడా నెరవేరుస్తూ ఈరోజు ప్రజల్లోకి మరి తీసుకెళ్లడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఇప్పటికే మీకు ఉచిత బస్సు సౌకర్యం మరి నడుస్తూ ఉన్నది. మీకు 500కే సిలిండర్ వస్తూ ఉన్నది. 200 యూనిట్ల విద్యుత్ కూడా ఫ్రీగా ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా మరి ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. ఇంకా ఇటువంటి రైతుకు రుణమాఫీ చేయడం జరిగింది. మరి రుణమాఫీ చేసినా కూడా మళ్ళీ ప్రతిపక్షాలు ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా రుణమాఫీ చేయలేదు. 30,000 కట్ చేసేది మళ్ళీ కొంత టైం తీసుకునే వరకు మళ్ళా 30,000 మళ్ళా వాళ్ళకు వడ్డీ పడేది, మళ్ళా 30,000 కట్ చేసేది. అంటే ఉన్న కాడనే ఉండేది, మేము కట్ చేస్తాను తీసేస్తాను అనేది. కానీ ఎన్నడూ తీసేసిన పాపాన పోలేదు. కానీ మన ముఖ్యమంత్రి గారు ఒకటేసారి 2 లక్షలు చేస్తా అన్న మాటకు కట్టుబడి చేస్తే దానికి కూడా ఈరోజు వంకలు పెట్టి ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారం చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఖమ్మం జిల్లా కేంద్రంలో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో రిపబ్లికన్ డేను పురస్కరించుకుని స్థానిక పెవిలియన్ మైదానం నుంచి అంబేద్కర్ సెంటర్ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు. సందర్భంగా న్యూ డెమోక్రసీ నాయకులు వై ప్రకాష్ మాట్లాడుతూ అనేక దశాబ్దాలుగా రైతాంగం పోరాటాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదని, స్వామినాథన్ నుంచి అనేక కమిషన్లు పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని సిఫారసు చేసిన ఏ ఒక్క సిఫారసును అమలు చేయడం లేదన్నారు. పెట్టుబడి ఆధారంగా మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి మారని పక్షంలో రైతాంగ ఆందోళన మరింత ఉధృతం చేస్తామన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దొండపాటి రమేష్, కొండపర్తి గోవిందరావు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు సిద్దినేని కరుణకుమార్, రైతు సంఘం నాయకులు మిడికంటి వెంకట్రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పోటు కళావతి, పుచ్చకాయల సుధాకర్, రామ్మూర్తి, సిపిఎం నాయకులు రామరెడ్డి, సిపిఐ నాయకులు మలీదు నాగేశ్వరరావు, ఎన్ది నాయకులు ప్రకాష్, వివిధ ప్రజా సంఘాల నాయకులు గాదే లక్ష్మీనారాయణ, తాటి నిర్మల, ఏలూరి భాస్కర్రావు, నానబాల రామకృష్ణ, పావులూరి మల్లికార్జున్, యానా సాంబశివారెడ్డి, శ్రావణ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో మనం ఇప్పుడే ఒకసారి ర్యాలీ చేసుకొని దాని గురించి మాట్లాడుతున్నాం. ఈ కార్యక్రమంలోకి వచ్చిన పెద్దలందరికీ ఓఎల్ఎస్ జిల్లా కమిటీ తరఫున ఇంత అభినందనలు తెలుస్తూ ఈరోజు మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఒక విషయం ఏంటంటే 36 సంవత్సరాల స్వతంత్రం వచ్చినా కానీ రైతులకు సంబంధించిన చట్టాలని నిర్మించాలని అమలు చేసుకోలేదు. కనీసం వాటికి చట్టసభలను అమలు కాపాడాలని ఇవాళ సిగ్గులేదు. ఒక రకంగా ఇవాళ పంటల గిట్టుబాటు ధర కానీ లేకపోతే స్వామినాథన్ సిఫారసు కానీ
వైఎస్ఆర్కి హెచ్చరిక చేస్తారని చెప్పేసి లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. అది రాసి ఇచ్చి ఇప్పుడు 2 సంవత్సరాలు దాటుతుంది. అయినా కానీ వాటి అమలు చేయడం లేదా వాటి పెట్టుబడులు ప్రవేశపెట్టి రైతు న్యాయానికి పట్టుదల పట్టిస్తున్నారు. 2022 నూతన ఆర్థిక చట్టాలు తీసుకొచ్చారు. ఆ చట్టంలో ఉన్న వస్తువులంటే ఈ రోజు విపణన సాధించిన చట్టాలన్నీ కూడా అది 170 కావచ్చు, 2060 అకాడమిక్ చట్టం కావచ్చు, వీసా చట్టం కావచ్చు, అవన్నీ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఉద్యమం చేస్తుంటే వాటి రద్దు చట్టాలని కొత్త చట్టాలు తీసుకొచ్చేయాలి. రైతులు ఇంకా రోజు 100,000 మంది ఆత్మహత్య చేసుకునే విధంగా ఇవ్వాలా, కొత్త కొత్త చట్టాలు ఇవ్వాలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నారు. అందుకోసం మిత్రులారా, ఏదైతే ఖర్చు ఆ చట్టాలు రద్దు అవుతారు మన ప్రజెత్తున ఆందోళన కార్యక్రమం చేయాలని చెప్పేసి దానికి అందరూ ప్రాముఖ్యంలో అవి రద్దు కార్యక్రమాలు ఏదైతే తెలిసి ధన్యవాదాలు ఇప్పటికీ 60 రోజులు అయినా వాళ్ళని ఆయన చేసిన నిరాపక్షికి ప్రభుత్వాన్ని ఇప్పుడు అమలు చేసినట్టు ఈ రోజు వచ్చి ఏదో ఖండితుడు జరిగి మాట్లాడుతున్నాను. ఆయన ఏదో జరిగినట్టు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం అల్లకొల్లమైంది. ఇప్పటికైనా మోడీ జాగ్రత్తగా ఆయన ఏదైతే అమలు చేస్తారని మన చిత్తశుద్ధిగా మనకి ఇచ్చారో వాటి రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. నేను కూడా పెద్ద ఎత్తున ఆందోళన వస్తున్నాను. ఈ కార్యక్రమానికి నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ముగిస్తున్నాను. ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం చిన్న గోపతిలో ప్రజాపాలన 4 పథకాల ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు, ఇతర సంక్షేమ పథకాల మంజూరుకు ఈ రోజు అంతం కాదు, ఆరంభం మాత్రమే. నువ్వు నీ పార్టీ సంక్షేమ పథకాల ప్రవాహాల్లో కొట్టుకుపోవడం ఖాయం, నువ్వు నీ పరివారం భ్రమంలోనే బతకండి అని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు విరుచుకుపడ్డారు. ఆదివారం ఆయన 4 సంక్షేమ పథకాల ప్రారంభంలో భాగంగా ఖమ్మం జిల్లా కొనిచెర్ల మండలం చిన్నగోపతిలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించి లబ్ధిదారులకు శాంక్షన్ లెటర్స్ పంపిణీ చేశారు. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన పరమ పవిత్రమైన ఈ రోజు రాష్ట్రంలోని అన్ని మండలాల్లో ఒక గ్రామంలో 100% అందిస్తూ లాంఛనంగా పథకాలను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. 4 సంక్షేమ పథకాలు వినబడడానికి చిన్నగా ఉండొచ్చు, కానీ ఈ పథకాలు అమలుకు ఏడాదికి 45,000 కోట్లు భారం పడుతుంది. అయినా ప్రజలందరికీ మంచి చేయాలని పథకాల పంపిణీ మొదలు పెట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాల్లో మండలానికి ఒక గ్రామం లెక్క ఈరోజు 1:30 నుంచి 2:30 వరకు లాంచ్ చేస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఈరోజు జరుపుకుంటున్నాం. ఎందుకంటే ఈరోజు మనం మొదలుపెట్టినటువంటి ఈ 4 కార్యక్రమాలు వినటానికి చాలా మామూలుగా వినపడుతుండొచ్చు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, రేషన్ కార్డులు. కానీ ఈ 4 పథకాలకు సంబంధించి దాదాపు సంవత్సరానికి 45,000 కోట్ల రూపాయల వరకు ఖర్చుతో కూడుకున్నటువంటి పథకాలు ఇవి. సంవత్సరానికి 45,000 కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టాల్సినటువంటి ఈ పథకాలను ఈరోజు భారత రాజ్యాంగాన్ని అమలు చేసుకున్నటువంటి రోజు భారమైనప్పటికీ ప్రజలందరికీ అందించాలనేటువంటి ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని మొదలు పెట్టాం. భారత రాజ్యాంగం అంటే అందరూ అనుకునేటట్టు ఒక పుస్తకం మాత్రమే కాదు. భారత రాజ్యాంగం అంటే జీవన విధానం. గొర్రె ముచ్చు గారు, బండారు నరేష్ గారు దయచేసి వేదిక మీదుగా రావాల్సిందిగా లబ్ధిదారులను కోరుతున్నాం. కొట్టే ఏపు గారు ముందు రావాల్సిందిగా కోరుతున్నాం. కొట్టే ఏబు గారు, గొర్రె ముచ్చు గారు, బండారు నరేష్, ఆళ్ళూరి నాగమణి గారు దయచేసి వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ప్రజాపాలన పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వరుడు.
76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జయశంకర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ రాహుల్ శర్మ. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డ్స్ మరియు ఇందిరమ్మ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవుపల్లి ప్రకాష్ రెడ్డి. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.